ఈరోజు ఎవరైతే ఎంబీబీఎస్ తర్వాత సర్వీస్లో చేరతారో రూరల్ ఏరియాస్లో వాళ్ళకి సర్వీస్ కోటా కింద పోస్ట్ గ్రాడ్యుయేషన్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత మళ్ళీ అదే రూరల్ ఏరియాస్లో పనిచేస్తూ మేజర్ ఏరియా హాస్పిటల్లో కానీ లేకపోతే మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో పనిచేయడానికి ఆసక్తి చూపకపోవడం ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకు గ్రామాల్లో రూరల్ ఏరియాస్లో సెటిల్ అయినప్పుడు ఒకలాంటి ఆ ప్రాంతంలో ఒక రిలేషన్ ఏర్పడి దాంతోపాటు అక్కడ ప్రజలతో మమేకమై పనిచేస్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళకు సాయంత్రం ప్రజల అభిమానంతో ప్రాక్టీస్ పెట్టడం జరుగుతుంది. అలాంటి అలవాటు పడ్డ కొంతమంది డాక్టర్లు మళ్ళీ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో కానీ లేకపోతే మేజర్ ఏరియా హాస్పిటల్లో కానీ లేకపోతే మెడికల్ కాలేజ్ ఏరియా హాస్పిటల్లో పనిచేయడానికి ఆసక్తి చూపరు. అంతేకాకుండా మెడికల్ కాలేజ్లో కొంతమందికి టీచింగ్ చేసే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అప్పటికే ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు రూరల్లో పనిచేస్తూ ఆ వాతావరణానికి అలవాటై అక్కడ ఈవినింగ్ ప్రాక్టీస్తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులంతా అలవాటైపోతారు కాబట్టి దానికి ఒక కారణం. కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే ప్రైవేట్ ప్రాక్టీస్ కాంపిటీషన్ అయిందో సిటీలలో, టౌన్స్లలో, విలేజ్లలో చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మెడికల్ కాలేజ్లో జాబ్ సెక్యూరిటీ ఉందని, మెడికల్ కాలేజ్లో శాలరీ సెక్యూరిటీ ఉందని చెప్పేసి కూడా ఎవరైతే చదివి పాస్ అయ్యి బయటకు వస్తున్నారో వాళ్ళు మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యి వాళ్ళు హ్యాపీగా మెడికల్ కాలేజ్లో పనిచేస్తూ బయట ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ సర్వీస్ డాక్టర్స్కి కేవలం రిటైర్మెంట్ ఏజ్ 61 years ఉండటం మూలంగా వాళ్ళకి రూరల్ హాస్పిటల్ నుంచి ఏరియా హాస్పిటల్కి వచ్చినా కూడా రిటైర్మెంట్ ఏజ్ 61 ఉంటుంది కాబట్టి కొంత అలసత్వం ఉంది. అదే మెడికల్ కాలేజ్లో పనిచేసే వాళ్ళకి 65 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ ఉన్న సర్వీస్ వాళ్ళకి ఆ అనుకూలత ఉండక మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వకపోవడం, అదే జస్ట్ పాస్ అయ్యి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఇప్పుడు మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్లలో పనిచేస్తూ బేసిక్ శాలరీ ₹1,00,000 నుంచి తీసుకుంటూ త్వరితంగా వాళ్ళు అసిస్టెంట్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో చాలామంది ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యి వాళ్ళ యొక్క జాబ్ సెక్యూరిటీ, వాళ్ళ యొక్క సాలరీ సెక్యూరిటీని చూసుకుంటూ 65 ఏళ్ళ వరకు వాళ్ళు ఆ వృత్తిలో ఉండొచ్చనే నెపంతో కూడా చాలామంది ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. కానీ రూరల్ సర్వీస్లో ఉన్న డాక్టర్లకి ముఖ్యంగా ఆ ప్రాంతంలో అలవాటై వాళ్ళు మేజర్ పట్టణాల్లో ఉండే ఏరియా హాస్పిటల్లో కానీ మెడికల్ కాలేజ్ అటాచ్డ్ ఏరియా హాస్పిటల్లో పని చేయడానికి సుముఖత చూపెట్టకపోవడం ఒకటి, వాళ్ళకు విలేజ్ ప్రజలతో అభిమానం అక్కడ అలవాటు అయిపోవడం, వాళ్ళ కుటుంబ సభ్యులంతా సెటిల్ అవ్వడం, ఈవినింగ్ ప్రాక్టీస్ ఉండడం కారణంగా వాళ్ళు ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్స్లలో కానీ లేకపోతే మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో పని చేయకపోవడానికి కారణం ఇది. సో మనం ప్రతి ఒక్కరి సర్వీస్లో ఉండే డాక్టర్స్కి ఆల్టర్నేట్ పోస్టింగు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఏరియా హాస్పిటల్లో ఇస్తూ ఉంటే కొంతమందికి ఆ ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యి ఈ యొక్క మెడికల్ కాలేజ్లో హాస్పిటల్లో కానీ మెడికల్ కాలేజ్లో పనిచేయడానికి అవసరం ఉంటుంది. ఇప్పుడు మనకు మెడికల్ కాలేజ్లో చాలా తక్కువ స్టాఫ్ ఉన్న కారణంగా సీనియర్ డాక్టర్లు ఎవరైతే ప్రాక్టీషనర్స్ ఉన్నారో వాళ్ళని కూడా అబ్జర్వ్ చేసుకొని వాళ్ళకి మంచి పొజిషన్స్ ఏజ్ ప్రకారం ప్రొఫెసర్ పొజిషన్ ఉంటే ప్రొఫెసర్ పొజిషన్ ఇచ్చి పని చేయించుకుంటే తప్పకుండా మెడికల్ కాలేజ్లో సరైన టీచింగ్తో పాటు సరైన వైద్య సదుపాయం కూడా సీనియర్ డాక్టర్స్ ఎవరైతే ప్రాక్టీషనర్స్ ఉంటారో వాళ్ళతో తీసుకోవాల్సిన అవసరం కూడా గవర్నమెంట్కి ఉంది.